మా మీద రాళ్ళు విసిరండి, లేకపోతే మీ బురద చల్లండి, మాకు అభ్యంతరం లే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు. అది విస్మరించి ఏంటి కార్యక్రమం? ఏనంటే ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమైన తూర్పుగ్రహంలో ఇది మా కేజీఎస్కి వచ్చి చెత్తగారు దోస్తారని చెప్పి ఏమన్నా ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు, ఆయన మార్చుకున్నారు. దాన్ని మంచిదే. అప్పుడు మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళేం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళ ప్రభుత్వం భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది? అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి. సరే, అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం, నేను మా అమరు ముత్యాలనాయుడు గారు, ధర్మశ్రీ, మా ప్రెసిడెంట్ గారు, మొత్తం మీ అందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఓ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.